ఇప్పుడు వాళ్ళు మనతో సరిగ్గా మాట్లాడలేదని చెప్పేసి మనం కొంచెం కోపంగా ఉంటాం కదా! సో, వాళ్ళు కాల్ గాని, మెసేజ్ గాని చేసినప్పుడు, చెప్పు ఏంటి? ఎందుకు కాల్ చేసినావు? చెప్పు ఏంటి? ఎందుకు మెసేజ్ చేసినావు? అని చెప్పేసి ఇట్లా కొంచెం యాటిట్యూడ్ చూపిద్దాం అనుకుంటాం. కానీ అసలు ఆ సిట్యుయేషనే రాదు ఆడ. మనమే తిరిగి వాళ్ళకి కాల్ చేసి, చెప్పు అసలు మాట్లాడవా? నేను మెసేజ్ చేయకపోయినా కూడా నువ్వు పట్టించుకోవా? అని చెప్పేసి ఇట్లా సిగ్గులేక ఏడుస్తూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళకున్న బండరాయి లాంటి గుండె, ఆ క్షణం కూడా తీరకలేనంత బిజీ లైఫ్, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో, యాటిట్యూడ్, ఆ సో కాల్ షో ఆఫ్ ఇదంతా మనకెందుకు లేదు? అంటే దేవుడు మర్చిపోయిండు ఇదంతా మనకు పెట్టడం. ఎట్లా ఒకట్లా బతికేస్తుంది అని చెప్పేసి ఆ సగంలోనే వదిలేసినట్టున్నాడు మనల్ని కిందకి. అసలు మనం ఎట్లా సర్వైవ్ అవుతాం బ్రో ఈ భూమి మీద ఇవన్నీ లేకుండా? ఇప్పుడు వాళ్ళు మనతో సరిగ్గా మాట్లాడలేదని చెప్పేసి మనం కొంచెం కోపంగా ఉంటాం కదా! సో, వాళ్ళు కాల్ గాని, మెసేజ్ గాని చేసినప్పుడు, చెప్పు ఏంటి? ఎందుకు కాల్ చేసినావు? చెప్పు ఏంటి? ఎందుకు మెసేజ్ చేసినావు? అని చెప్పేసి ఇట్లా కొంచెం యాటిట్యూడ్ చూపిద్దాం అనుకుంటాం. కానీ అసలు ఆ సిట్యుయేషనే రాదు ఆడ. మనమే తిరిగి వాళ్ళకి కాల్ చేసి, చెప్పు అసలు మాట్లాడవా? నేను మెసేజ్ చేయకపోయినా కూడా నువ్వు పట్టించుకోవా? అని చెప్పేసి ఇట్లా సిగ్గులేక ఏడుస్తూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళకున్న బండరాయి లాంటి గుండె, ఆ క్షణం కూడా తీరకలేనంత బిజీ లైఫ్, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో, యాటిట్యూడ్, ఆ సో కాల్ షో ఆఫ్ ఇదంతా మనకెందుకు లేదు? అంటే దేవుడు మర్చిపోయిండు ఇదంతా మనకు పెట్టడం. ఎట్లా ఒకట్లా బతికేస్తుంది అని చెప్పేసి ఆ సగంలోనే వదిలేసినట్టున్నాడు మనల్ని కిందకి. అసలు మనం ఎట్లా సర్వైవ్ అవుతాం బ్రో ఈ భూమి మీద ఇవన్నీ లేకుండా? ఇప్పుడు వాళ్ళు మనతో సరిగ్గా మాట్లాడలేదని చెప్పేసి మనం కొంచెం కోపంగా ఉంటాం కదా! సో, వాళ్ళు కాల్ గాని, మెసేజ్ గాని చేసినప్పుడు, చెప్పు ఏంటి? ఎందుకు కాల్ చేసినావు? చెప్పు ఏంటి? ఎందుకు మెసేజ్ చేసినావు? అని చెప్పేసి ఇట్లా కొంచెం యాటిట్యూడ్ చూపిద్దాం అనుకుంటాం. కానీ అసలు ఆ సిట్యుయేషనే రాదు ఆడ. మనమే తిరిగి వాళ్ళకి కాల్ చేసి, చెప్పు అసలు మాట్లాడవా? నేను మెసేజ్ చేయకపోయినా కూడా నువ్వు పట్టించుకోవా? అని చెప్పేసి ఇట్లా సిగ్గులేక ఏడుస్తూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళకున్న బండరాయి లాంటి గుండె, ఆ క్షణం కూడా తీరకలేనంత బిజీ లైఫ్, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో, యాటిట్యూడ్, ఆ సో కాల్ షో ఆఫ్ ఇదంతా మనకెందుకు లేదు? అంటే దేవుడు మర్చిపోయిండు ఇదంతా మనకు పెట్టడం. ఎట్లా ఒకట్లా బతికేస్తుంది అని చెప్పేసి ఆ సగంలోనే వదిలేసినట్టున్నాడు మనల్ని కిందకి. అసలు మనం ఎట్లా సర్వైవ్ అవుతాం బ్రో ఈ భూమి మీద ఇవన్నీ లేకుండా? ఇప్పుడు వాళ్ళు మనతో సరిగ్గా మాట్లాడలేదని చెప్పేసి మనం కొంచెం కోపంగా ఉంటాం కదా! సో, వాళ్ళు కాల్ గాని, మెసేజ్ గాని చేసినప్పుడు, చెప్పు ఏంటి? ఎందుకు కాల్ చేసినావు? చెప్పు ఏంటి? ఎందుకు మెసేజ్ చేసినావు? అని చెప్పేసి ఇట్లా కొంచెం యాటిట్యూడ్ చూపిద్దాం అనుకుంటాం. కానీ అసలు ఆ సిట్యుయేషనే రాదు ఆడ. మనమే తిరిగి వాళ్ళకి కాల్ చేసి, చెప్పు అసలు మాట్లాడవా? నేను మెసేజ్ చేయకపోయినా కూడా నువ్వు పట్టించుకోవా? అని చెప్పేసి ఇట్లా సిగ్గులేక ఏడుస్తూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళకున్న బండరాయి లాంటి గుండె, ఆ క్షణం కూడా తీరకలేనంత బిజీ లైఫ్, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో, యాటిట్యూడ్, ఆ సో కాల్ షో ఆఫ్ ఇదంతా మనకెందుకు లేదు? అంటే దేవుడు మర్చిపోయిండు ఇదంతా మనకు పెట్టడం. ఎట్లా ఒకట్లా బతికేస్తుంది అని చెప్పేసి ఆ సగంలోనే వదిలేసినట్టున్నాడు మనల్ని కిందకి. అసలు మనం ఎట్లా సర్వైవ్ అవుతాం బ్రో ఈ భూమి మీద ఇవన్నీ లేకుండా? ఇప్పుడు వాళ్ళు మనతో సరిగ్గా మాట్లాడలేదని చెప్పేసి మనం కొంచెం కోపంగా ఉంటాం కదా! సో, వాళ్ళు కాల్ గాని, మెసేజ్ గాని చేసినప్పుడు, చెప్పు ఏంటి? ఎందుకు కాల్ చేసినావు? చెప్పు ఏంటి? ఎందుకు మెసేజ్ చేసినావు? అని చెప్పేసి ఇట్లా కొంచెం యాటిట్యూడ్ చూపిద్దాం అనుకుంటాం. కానీ అసలు ఆ సిట్యుయేషనే రాదు ఆడ. మనమే తిరిగి వాళ్ళకి కాల్ చేసి, చెప్పు అసలు మాట్లాడవా? నేను మెసేజ్ చేయకపోయినా కూడా నువ్వు పట్టించుకోవా? అని చెప్పేసి ఇట్లా సిగ్గులేక ఏడుస్తూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళకున్న బండరాయి లాంటి గుండె, ఆ క్షణం కూడా తీరకలేనంత బిజీ లైఫ్, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో, యాటిట్యూడ్, ఆ సో కాల్ షో ఆఫ్ ఇదంతా మనకెందుకు లేదు? అంటే దేవుడు మర్చిపోయిండు ఇదంతా మనకు పెట్టడం. ఎట్లా ఒకట్లా బతికేస్తుంది అని చెప్పేసి ఆ సగంలోనే వదిలేసినట్టున్నాడు మనల్ని కిందకి. అసలు మనం ఎట్లా సర్వైవ్ అవుతాం బ్రో ఈ భూమి మీద ఇవన్నీ లేకుండా? ఇప్పుడు వాళ్ళు మనతో సరిగ్గా మాట్లాడలేదని చెప్పేసి మనం కొంచెం కోపంగా ఉంటాం కదా! సో, వాళ్ళు కాల్ గాని, మెసేజ్ గాని చేసినప్పుడు, చెప్పు ఏంటి? ఎందుకు కాల్ చేసినావు? చెప్పు ఏంటి? ఎందుకు మెసేజ్ చేసినావు? అని చెప్పేసి ఇట్లా కొంచెం యాటిట్యూడ్ చూపిద్దాం అనుకుంటాం. కానీ అసలు ఆ సిట్యుయేషనే రాదు ఆడ. మనమే తిరిగి వాళ్ళకి కాల్ చేసి, చెప్పు అసలు మాట్లాడవా? నేను మెసేజ్ చేయకపోయినా కూడా నువ్వు పట్టించుకోవా? అని చెప్పేసి ఇట్లా సిగ్గులేక ఏడుస్తూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళకున్న బండరాయి లాంటి గుండె, ఆ క్షణం కూడా తీరకలేనంత బిజీ లైఫ్, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో, యాటిట్యూడ్, ఆ సో కాల్ షో ఆఫ్ ఇదంతా మనకెందుకు లేదు? అంటే దేవుడు మర్చిపోయిండు ఇదంతా మనకు పెట్టడం. ఎట్లా ఒకట్లా బతికేస్తుంది అని చెప్పేసి ఆ సగంలోనే వదిలేసినట్టున్నాడు మనల్ని కిందకి. అసలు మనం ఎట్లా సర్వైవ్ అవుతాం బ్రో ఈ భూమి మీద ఇవన్నీ లేకుండా? ఇప్పుడు వాళ్ళు మనతో సరిగ్గా మాట్లాడలేదని చెప్పేసి మనం కొంచెం కోపంగా ఉంటాం కదా! సో, వాళ్ళు కాల్ గాని, మెసేజ్ గాని చేసినప్పుడు, చెప్పు ఏంటి? ఎందుకు కాల్ చేసినావు? చెప్పు ఏంటి? ఎందుకు మెసేజ్ చేసినావు? అని చెప్పేసి ఇట్లా కొంచెం యాటిట్యూడ్ చూపిద్దాం అనుకుంటాం. కానీ అసలు ఆ సిట్యుయేషనే రాదు ఆడ. మనమే తిరిగి వాళ్ళకి కాల్ చేసి, చెప్పు అసలు మాట్లాడవా? నేను మెసేజ్ చేయకపోయినా కూడా నువ్వు పట్టించుకోవా? అని చెప్పేసి ఇట్లా సిగ్గులేక ఏడుస్తూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళకున్న బండరాయి లాంటి గుండె, ఆ క్షణం కూడా తీరకలేనంత బిజీ లైఫ్, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో, యాటిట్యూడ్, ఆ సో కాల్ షో ఆఫ్ ఇదంతా మనకెందుకు లేదు? అంటే దేవుడు మర్చిపోయిండు ఇదంతా మనకు పెట్టడం. ఎట్లా ఒకట్లా బతికేస్తుంది అని చెప్పేసి ఆ సగంలోనే వదిలేసినట్టు